పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం. ఈ సమయంన ఆ మహావిష్ణువును పూజించిన భక్తులందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి. పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయం పొంది తన గురువైన శుక్రాచార్యుణ్ణి శరణు వేడుకుంటాడు. కొంతకాలం తర్వాత ఆ గురుకృప వలన బలి స్వర్గముపై అధికారాన్ని సాధిస్తాడు. దీనితో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితిదేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితి చూసిన అదితిదేవి దుఃఖించి వయోవ్రతానుష్ఠానము ఆ వ్రతాన్ని ఆచరించింది ఎంతో భక్తి శ్రద్ధలతో. ఆ వ్రతం చివరి రోజున శ్రీ మహావిష్ణువు భగవానుడు ప్రత్యక్షమై అదితితో ఇలా చెప్పాడు: దేవి, నువ్వు చింతించవద్దు. నేను నీకు పుత్రునిగా జన్మించి ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి ఇంద్రుడికి శుభము చేకూర్చెదా అని కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఆ అదితితో చెప్పాడట. అలా జరిగిన కొంతకాలానికి అదితి గర్భమున శ్రీ మహావిష్ణువు భగవానుడు వామన రూపమును జన్మించి ఆ భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదంట.